దళితులకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ మీద దానివల్లనే జనం దేశం విడిచిపోతున్నారు, వలసపోతున్నారు, లేకపోతే ఇది చాలామంది మాట్లాడుతున్నారు. వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయమనండి. ఇక్కడ రిజర్వేషన్ విధానానికి సంబంధించి ప్రైవేట్లో ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఇన్ని ఆపర్చునిటీస్, అక్కడైతే రిజర్వేషన్స్ లేవుగా. మరి కోట్ల సంపద జరుగుతుంది, అయినా నువ్వు విదేశాలకు పోతుంది నీ అవసరాల కోసం, ఇంకా సంపాదించుకోవాలన్నటువంటి. ఇక్కడ గిగ్ వర్కర్లు లేకపోతే షాపుల్లో గుమస్తాలుగా చేసేవాళ్ళు వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, ఇంకా ఎక్కువ సంపాదించాలనుకున్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు, తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ఇక్కడ సరైనటువంటి ఇది లేదు, సదుపాయం లేదు అంటే ఇక్కడున్న సదుపాయాలతో నీ తాత ముత్తాతలు బతికారు, ఇక్కడున్న సదుపాయాలతోనే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రజలు బతుకుతున్నారు, ఇక్కడ కోట్ల మంది బ్రతకడానికి ముందుకొచ్చారు. తరతరాల అన్యాయానికి గురైనటువంటి తరాలని బాగు చేసే ప్రక్రియలోనే రిజర్వేషన్లు జరుగుతున్నాయి. దీన్ని పూర్తిగా పోవాలి అంటే ఇప్పటికీ కూడా ఉన్న కుల వివక్ష పోవాలి, ఇప్పటికీ కూడా ఉన్నటువంటి వర్ణ వివక్ష పోవాలి. మార్పు వచ్చింది ఖచ్చితంగా. పట్టణీకరణ వల్ల వచ్చినటువంటి మార్పు, నగరీకరణ వల్ల వచ్చిన మార్పు, పల్లెల్లో మార్పు రావాలి. ఊరి చివరినే దళితవాడలు ఎందుకు ఉండాలి, అందరం ఎందుకు కలిసి ఉండలేము? ఈ సమాజాన్ని కాపాడింది, రక్షించింది, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల మీద దాడుల్ని ఎదుర్కొంది, ఆ రాజులతో పోరాడింది, సైన్యంలో పనిచేసింది దళిత బడుగు బలహీన వర్గాలే. ముస్లిం రాజులు వచ్చి ఈ దేశంలో సంస్కృతిని నాశనం చేయడానికి చేసిన ప్రతిసారి కూడా కాపాడింది వాళ్ళే. అది గుర్తుపెట్టుకోవాలి. లీడ్ చేసిన రాజులు, తోడు నిలబడ్డ సైన్యం, పోరాడినటువంటిది ప్రాణాలు కోల్పోయింది ఆ వర్గాలే. ఆ వర్గాలని తులకన చేసేటటువంటి ధోరణి మాని, వాళ్ళని వివక్ష చూపించడం మానినప్పుడు ఈ కాన్సెప్ట్ మారుతుంది. అలా లేనంత వరకు మనం ఈ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూనే ఉంటాం.